హరే కృష్ణ. గోదాదేవి అంటే ఆండాలమ్మ రెండో పాసురంలో ఏం చెప్పారో చూద్దాం. ఈ వ్రతం చేస్తున్నన్ని రోజులు కూడా మన మనసును శ్రీమన్నారాయణ పాదాలు దగ్గర పెడదాము అని చెప్పి ఆండాలమ్మ అంటున్నది. ఈ వ్రతం కోసం చేసే నియమాలు వినండి. నెయ్యి పాలు తినకూడదు, తలలో పూలు ధరించకూడదు, కళ్ళకి కాటుక పెట్టుకోకూడదు. పాలు తాగకూడదు అంటే మంచి మంచి రుచికరమైన భోగాల మీద ఆశను తగ్గించుకో అని అర్థం. నేతిని తినకూడదు అంటే నాలిక యొక్క కోరికలను నియంత్రించుకో అని అర్థం. కాటిక పెట్టుకోకూడదు అంటే అహంకార అలంకరణను తగ్గించి ఆ సమయాన్ని కృష్ణ భక్తిలో ఉపయోగించమని అర్థం. పూలు పెట్టుకోకూడదు అంటే శరీర సౌందర్యం మీద మోజు తగ్గించి కృష్ణుడి భక్తి పెంచుకోమని అర్థం. ఈ 30 రోజులు అన్ని శాస్త్రీయంగా విరుద్ధం కాదు, కానీ ఈ 30 రోజులు ఈ నియమాలు పాటించాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, చాడీలు చెప్పకూడదు, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇది రెండవ పాశురం ఒక అర్థం. హరే కృష్ణ. நாமும் நம் பாவைக்கு செய்யும் கிரீச்சைகள் கேளிரோ பார்க்கடலுள் பைய தூயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலை நீராடி மையிட்டெழுதோ மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோ குரலை சென்றோதோ ஐயமும்